సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రుద్రారం వార్డు కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ సమావేశం నిర్వహించారు. రుద్రారం 23, 24, 25, 26 వార్డులకు సంబంధించిన ఈ సమావేశంలో స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై చర్చ జరిగింది. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద నిర్వహించిన ఈ సమావేశంలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పారిశుధ్య నిర్వహణ, మురుగునీటి సమస్యలు, వీధి దీపాల ఏర్పాటు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తడి పొడి చెత్త వేరు చేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. రానున్న వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఓటరు జాబితా మ్యాపింగ్, సవరణలు, జనగణ అంశాలపై సంబంధిత శాఖ అధికారులు వివరాలు అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మాజీ సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు మరియు స్థానికులు పాల్గొన్నారు. ఆరోగ్య సంబంధిత ప్రాణాధారమైన మా కొన్ని విషయాలు మాట్లాడుతూ మన చుట్టుపక్కల అంటే మన వార్డులో ఇప్పటివరకు చేయడం అట్లాంటి కొన్ని చేసాం. ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఆ సమస్యలను కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కొంత బడ్జెట్ శాంక్షన్ చేయించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి ఈ ప్రజాస్వామ్య పద్ధతి మనం ఈ ఊర్లో సో ఇంకో 50% మెంబర్స్ కూడా కొంత ఇంట్రెస్ట్ చూపించి నాకు కాల్ చేసినా పర్లేదు, ఆ రైతు నమోడియా బుకింగ్ అవుతుంది. అది కంప్లీట్ చేస్తేనే పిఎం కిసాన్ పడుతుంది. ఓకేనా? సో ఇది టాపిక్. థ్యాంక్ యూ అండి. సార్, గ్రామ ప్రజలకు, సర్పంచ్ గారికి, కౌన్సిలర్లకి, వివో సార్కి, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా ఇప్పుడు మనకి ఎండాకాలం వెళ్ళి సీజనల్గా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. సో ఈ వర్షాకాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మన చుట్టూ పరిశ్రమలు అనేటివి చాలా నీట్గా పెట్టుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు చుట్టూ గడ్డి ఉంటుంది కానీ అది ఎవరో క్లీన్ చేస్తారని చెప్పేసి మనం ఎప్పుడు కూడా అనుకుంటాం. మన ఇంటి చుట్టూ మనది కాబట్టి మన ఇంటి చుట్టూ మనం క్లీన్ చేసుకోవడం. అండ్ కొబ్బరి నీళ్ళు తాగుతారు. కొబ్బరి నీళ్ళు తాగి ఏం చేస్తారంటే ఇంటి ముందు అలానే పడేస్తారు. చెత్త వచ్చినప్పుడు చెత్త వాళ్ళకి ఇచ్చేస్తే అది మనకి ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంటుంది. అందులో నీళ్ళు ఉండిపోయి చిన్న లావా ఫామ్ అవుతుంది. ఆ లావా నుంచి ఏంటంటే మనకి మెల్లిగా దోమలు స్టార్ట్ అవుతాయి. ఆ దోమల నుంచి మన ఇంట్లో వాళ్ళకి మెల్లిగా దోమ కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇవన్నీ వ్యాధులు అనేవి సోకిస్తాయి. ఈ వ్యాధులు రాకుండా ముందస్తుగా మనం ఏం చేయాలంటే మన ఇంటి చుట్టూ ఫస్ట్ పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి. నెక్స్ట్ అండ్ ఆల్ అవుట్స్ కానీ ప్రతి ఇంట్లో పిల్లలందరికీ ఎట్లా అంటే చిన్న పిల్లలు ఇప్పుడు మనము ఫుల్ క్లోత్స్ వేయము, చిన్నగా వేస్తాము. ఈ వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే వాళ్ళకి ముందస్తుగా మొత్తం ఫుల్ బట్టలు వేయడం కానీ, వాళ్ళు తీసుకునే ఫుడ్లో కానీ మనం ఇప్పుడు ఇంట్లో వంట చేసినప్పుడు కవర్ చేయము, మూతలు పెట్టకపోవడము, ఫ్రూట్స్ అట్లని ఫ్రూట్స్ ఓపెన్ చేసి పెట్టడం వల్ల దాని మీద ఈగలు వాలి అది దాని ద్వారా మెల్లిమెల్లిగా మన ఆరోగ్యం అనేది చాలా క్షీణించిపోతుంది. అండ్ ఎండాకాలంలో మెయిన్ ఏంటంటే వాటర్ మనం డైరెక్ట్ తీసుకోవద్దు. దాన్ని వేడి నీళ్ళు కాచిన వాటర్ తాగాలి. వేడి నీళ్ళు చేసిన తర్వాత చల్లగా అయిన తర్వాత వాటర్ని తీసుకోవాలి. అండ్ మేము రీసెంట్గా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ప్రతి ఫ్రైడే మేము ఫ్రైడే చేస్తాము. ఆ ఫ్రైడేలో మేము ప్రతి ఇంటికి చెకింగ్ వస్తాము. మన డ్రమ్ములు అనేవి నిల్వ ఉంచుకోవద్దు. మేము వచ్చినప్పుడు చాలా ఇంట్లలో లాస్ట్ ఇయర్ కూడా చూసాము, వాటర్ అనేది మీరు నిల్వ ఉంచుకుంటున్నారు. వాటర్ స్టోరేజ్ లేదని చెప్పేసి నిల్వ ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే అందులో లావా ఫామ్ అయ్యి దోమలు స్టార్ట్ అవుతున్నాయి. అది ఎవరికి ఎఫెక్ట్ అయితే చుట్టూ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకే కాదు, మెల్లిమెల్లిగా చుట్టూ ఉన్న ఇంట్లో వాళ్ళకు కూడా దోమలు సోకించి డెంగ్యూ, మలేరియా. డెంగ్యూ అనేది అది చిన్న వ్యాధి కాదు, చాలా పెద్ద వ్యాధి. అది దాని ద్వారా మనం అనుకుంటాము అదే చిన్న ఫీవరే అనుకుంటాం, కానీ ఆ ఫీవర్ ద్వారా ప్లేట్లెట్స్ అనేవి పడిపోవడము, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎన్నో ఖర్చు అవుతాయి. అది రాకుండా ముందస్తుగా మనము చుట్టూ నీట్గా పెట్టుకుంటే ఆ ఫీవర్స్ అనేవి కానీ ఏవి కూడా మన ఇంటి దరిదాపుల్లో రాకుండా ముందుగా నిర్మూలించుకోవచ్చు. మీకు కానీ ఏదైనా చిన్న ఫీవర్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేము ఇక్కడ హాస్పిటల్ ఉంది, గ్రామ పంచాయతీ, మీరు వచ్చి ఇక్కడ సంప్రదించగలను. అండ్ నెక్స్ట్ ఏంటంటే రేపు మనము ఇంతకుముందు నేను చాలా మీటింగ్స్లో చెప్పాను మీకు, హెచ్పివి వ్యాక్సిన్, ఉమెన్ ప్యాపిలోమా వైరస్. ఈ ఒక వ్యాక్సిన్ ఫీమేల్స్కి 14 to 15 ఇయర్స్ పిల్లలకి ఇవ్వాలని చెప్పారు. కానీ మేము ఏంటంటే 14 to 16 ఇయర్స్ పిల్లలకి ఇక్కడ మేము రేపు ఇంజెక్షన్ ముందు ఏరియా హాస్పిటల్స్లో పిఎస్సి బానూర్లో ఉండే మెయిన్ మన
తెలియజేస్తున్నాము. మీరందరూ ఈ యొక్క వ్యాక్సిన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ అందరూ. కమిషనర్ సార్కి, కౌన్సిలర్స్కి, రుద్రారం ప్రజలందరికీ నమస్కారం అండి. నేను మహేశ్వర్ ప్లేస్లో కొత్తగా వచ్చిన ఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. అయితే కమిషనర్ సార్ చెప్పినట్టుగా అగ్రికల్చర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది, కానీ ఇక్కడ ఏరియా తక్కువ, 400 ఎకరాలు మాత్రమే కల్టివేట్ చేస్తున్నారు. అది కూడా ప్యాడీ ఒకటే కల్టివేట్ చేస్తున్నారు, వరి మాత్రమే కల్టివేట్ చేస్తున్నారు. వరి కూడా మీరు మందులు వేసి ఫర్టిలైజర్స్ వేసి పండిస్తున్నారు. అది కూడా నాకు తెలిసి మీకు అంత లాభం చేకూరదు. సో అగ్రికల్చర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఆర్గానిక్ ఫార్మింగ్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. మీరు ఇప్పుడు చైర్మన్ మేడం చెప్పినట్టుగా చెత్త వేయడము, భూమిలో కలవడము కొంచెం కల్టివేటెడ్ ఏరియాకి కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో మీరు అది ఆ టాపిక్ ఇక్కడ కూడా మనకు అప్లై చేయొచ్చు. చెత్త ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా ఏమంటారు పొలాలలో కొంచెం దావత్ కానీ ఏమైనా చేసుకొని అక్కడనే అన్నీ అదే మట్టిలో వేసేస్తుంటారు. వాళ్ళు యూజ్ చేసిన విస్తర్లు కానీ దాని మీద కూడా ప్లాస్టిక్ ఉంటుందండి. మళ్ళీ మీరు తాగిన గ్లాసెస్ కానీ ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ అన్నీ అదే భూమిలో వదిలేస్తారు. సో శానిటేషన్ మన అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా మీరు అప్లై చేయాలి. అదే ప్లాస్టిక్ అదే భూములల్లో మీరు బర్రెలు కానీ జంతువులు కానీ మీరు మేపడానికి తీసుకెళ్ళినప్పుడు ఆ ప్లాస్టిక్ అవి తిని అవి చనిపోతాయి. సో అది తొందరగా చనిపోకపోవడం వల్ల మనం ఏమనుకుంటామంటే దానికే రోగం వచ్చింది అనుకుంటాం. కాదు, అది ప్లాస్టిక్ తిని ప్లాస్టిక్ లోపలికి వెళ్ళి అరగక సో కొంచెం టైం పడుతుంది, అది చనిపోతుంది. సో ప్లాస్టిక్ కానీ వ్యర్థ పదార్థాలు కానీ అన్నీ సపరేట్గా చేసి మనం డికంపోజ్ చేయాలి. కమిషనర్ గారికి, చైర్మన్ గారికి, గ్రామ ప్రజలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. చైర్మన్ గారు చెప్పినట్టు మనం చెత్త బండిలోనే వేయాలి. ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం కూడా అంత బాగుంటుంది. అలాగే మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది కమిషనర్ గారు. పెంచిన ఎవరికి రాలేదో వాళ్ళు మొన్న ఇచ్చేది కదా, అందరూ ఫామ్ ఫిల్అప్ చేసి అందరు ఇవ్వండి. ప్రజాపాలనలో భాగంగా మన గ్రామానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ మోటి సుమలత శ్రీకాంత్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, అదేవిధంగా కౌన్సిలర్ లతా వెంకట్ గారికి, విజి రాజు గారికి, మన కామ్ సాబు, చాలా 25 సంవత్సరాల మిత్రుడు సారు పటంచర్ వచ్చినాక థ్యాంక్స్ సార్. అదేవిధంగా ఈ మన డైనామిక్ మాజీ ఈవో రాజ్కుమార్ గారు మరియు మా సారు దళిత బాంధవుడు పృథ్వీరాజ్ సార్ గారికి, అదేవిధంగా జీపీఓ గారికి, ఇక్కడ స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి మా గ్రామం తరఫున మీ అందరికీ మేడం పేరు మాకు తెలియదు, మౌనిక గారికి, కోఆప్షన్ మెంబరు షఫీ గారికి, మరియు సభ ముందున్న మాజీ సర్పంచ్ సుధీరెడ్డి గారికి, మరియు బలరామన్న గారికి, షఫీ, శ్రీకాంత్ అన్న, వెంకట్ గారికి, అదేవిధంగా అన్నలు తమ్ముళ్ళు అందరికీ, మరి మహిళా మనులు గ్రూప్ నాయకులు, మరియు మహిళా సంఘాల అధ్యక్షులు, ఇక్కడ విచ్చేసిన అందరికీ, గ్రామ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక. మన రుద్రారం గ్రామం అంటేనే కాంట్రవర్సీ లేకుండా అభివృద్ధి చేసుకునే గ్రామం ఇది. ఎక్కడ కూడా ఏ సమస్య ఉన్నా మేము మాట్లాడుకోవడం తప్ప ఈ ఇష్యూలు పెద్దగా చేసుకొని ఇతరత్ర అధికారులకు కాంప్లైంట్ చేసే లక్షణాలు మా గ్రామ ప్రజలకు ఎవరికి లేవు. కావున దయచేసి ఈ యొక్క ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రజాపాలన కార్యక్రమంలో మీటింగ్లు పెట్టడం చాలా సంతోషము. కాకపోతే ఈ ప్రజాపాలనలో మా గ్రామానికి ఏమి ఇచ్చారు అది ముఖ్యమైన విషయము. మీరు ఈ 99 రోజుల పాలనలో మా గ్రామంకు ₹1 కూడా ఇవ్వలేదు. మేము ఎన్నో సమస్యలు ఉన్నాయి మా గ్రామానికి. అట్టి సమస్యలను కమిషనర్ గారికి దృష్టి తీసుకోబోతా ఉన్నాము.
దయచేసి ఈ ప్రజల సమక్షంలో మీరు మాకు సంబంధించిన మహిళా భవనం కానీ అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ మహిళా భవనం అంటే అందరు గ్రామ పంచాయతీలో పాపం వాళ్ళు ఇబ్బంది ఉన్నారు. చాలా మహిళలు ఉన్నారు మా దగ్గర. 100 గ్రూపులు ఉంటాయి. వాళ్ళకు ప్రత్యేక భవనం కట్టించి అదేవిధంగా డ్రైనేజ్ సిస్టము ఈ రోడ్డు వెడల్పుతోని డ్రైనేజ్ సిస్టము చాలా పెద్ద ఎత్తున ఈ కటికీళ్ళ నుంచి ఇక్కడ కట్టెల మిషన్ వరకు వాటర్ అంతా ఇళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతున్నది. వర్షాకాలం చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దోమల వలన రోగాలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా సీసీ రోడ్ల నిర్మాణము గతంలో డ్రైనేజీ గురించి తవ్వడం జరిగింది. అవన్నీ పెండింగ్లో ఉన్నాయి. మరియు దయచేసి కమిషనర్ గారు మా గ్రామం మీద మీరు దృష్టి పెట్టి మా 4 కౌన్సిలర్ల పరిధిలో మీరు వాటర్ సమస్య కూడా చాలా ఉంది. మంజీరా నీళ్ళు మీకు తెలుసు ఆ విషయము. మంజీరా నీళ్ళ కలెక్షన్ ఇప్పుడు పక్కల కంపెనీలలో పోతున్నాయి కానీ మన గ్రామానికి కట్ చేయడం జరిగింది. మేము ఆల్రెడీ ఎమ్మెల్యే గారితో మేము అందరము అలా దృష్టి తీసుకోపోవడం జరిగింది. దయచేసి కమిషనర్ గారు సెక్రటరీ నుంచి వచ్చింది కాబట్టి సార్కు చాలా అనుభవం ఉంది. సార్కు సీఎం దాకా లింకులున్నాయి. మీరు మంజీరా నీళ్ళు మాకు దయచేసి మా అందరి తరఫున ఒక్కటి ఇప్పించినట్టుంటే ఒక్క సమస్య తీర్చండి సార్. దయచేసి మా గ్రామం ముఖ్యమైన విషయం అది. ఎందుకంటే మీరు అన్ని తెలిసినారు. ఒక్క సమస్య ఈ ప్రజాపాలనలో మంజీరా నీళ్ళు ఇచ్చినట్టయితే మీకు రుణపడి ఉంటామని కోరుతా ఉన్నాను. అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు. పిల్లలు అయిపోయింది, తల్లిదండ్రులు ఇంచుమించు వాళ్ళంతా అయిపోతుంది. కానీ వాళ్ళ బాధ్యత కాదు. ఎందుకంటే 2002 ఇక్కడ ఉండదు. ఇప్పుడు ఇక్కడ 40 సంవత్సరాలు అనుకోండి, అప్పుడు ఓటు ఉంటుంది కదా. 40 క్రాస్ అయితే ఓటు ఉంటుంది. ఎందుకంటే 18 తర్వాతనే ఓటు వస్తుంది కదా మనకు. అప్పుడు వాళ్ళ భార్య ఏ ఊరు అనేది ఎవరు చెప్తుంది. మరి క్యాసాల తర్వాత క్యాసాల విలేజ్ అక్కడ ఓటు ఉండాలి అప్పుడు ఇస్తారని చెప్పారు అనుకోండి. అప్పుడు వాళ్ళ కాన్స్టిట్యూన్సీ ఓటు వచ్చేసరికి మీకు పోయే అవసరం లేదు. ఆమె ఆన్లైన్ చెక్ చేసి క్యాసాల ఓటు లిస్ట్ తీసుకున్నారు. తీయంగానే అందులో పేరు వస్తుంది. ఆ పేరు అనగానే ఆమెకు మ్యాపింగ్ అయిపోతుంది. అంటే పిల్లలకు అందరికీ అయిపోయింది. అంటే ఇంటికి కోడలు వచ్చినప్పుడు మాత్రం మన కోడలు ఏ ఊరు అనేది చూస్తాం. మన ఆడపిల్లలకు పిల్లలకు తల్లిదండ్రులతో మన దగ్గర ఇక్కడ మ్యాపింగ్ అయిపోతుంది. మీరు చేసేది ఏం లేదు. చెప్పాలి మీరు ఎక్కడ అనేది వాళ్ళు చెప్పేస్తే సరిపోతుంది. అది మేము మ్యాపింగ్ అయిపోతుంది. అలాంటి వారు ఇప్పుడు ఈ ఏరియాలో 40% అయింది. అంటే 1000 ఓట్లు ఉంటే 400 మంది చేశారు, 600 మంది చేయలేరు. దయచేసి వాళ్ళందరూ చేసుకోవాలి. మనం 99 రోజుల్లో వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. 12వ తేదీ అంటే ఇంకా 2 రోజులకు 99 రోజులు పూర్తి చేసుకుంటాం. ఈ సందర్భంగా మనము ఈ 96 రోజులు మన వీధులను శుభ్రం చేయడం, తర్వాత మనం వార్డు సభలు నిర్వహించుకోవడం, చెట్లు నాటడం, బాలికలకు ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని నిర్దేశించి వాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలన్న విషయం మీద కూడా మాట్లాడుకోవడం జరిగింది. పట్టణ స్థాయిలో మరి కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా రకరకాల మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ పథకాల గురించి తెలియజేయడం జరిగింది. ఇంద్రమ్మ ఇండ్లు గృహప్రవేశాలు కూడా మనం చేసుకున్నాం. ముఖ్యంగా ఇవన్నీ ఒక సంక్షేమ పథకాలు అమలు చేయడంలో భాగంగా ప్రభుత్వం ఏ రకంగా అయితే దిశ నిర్దేశించిందో ఆ కార్యక్రమాలన్నింటినీ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈరోజు 2వ వాట్సాప్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మనకు ప్రజాస్వామ్య పద్ధతిలో మన ప్రతినిధులను పాలకవర్గాన్ని ఎన్నుకుంటాం. పంచాయతీ అయితేనేమో పంచాయతీ బోర్డు మెంబర్స్ ఉంటారు, మున్సిపాలిటీలో కౌన్సిల్ ఉంది, రాష్ట్రంలో అసెంబ్లీ ఉంటుంది, కేంద్రంలో పార్లమెంట్ ఉంటుంది. ఇదంతా పరిపాలన సౌలభ్యం కోసం మనం ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక రాజ్యాంగబద్ధమైన ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలో మనం భాగస్వామ్యం ఏ రకంగా అవుతున్నామంటే మన ఓటు హక్కును వినియోగించుకొని మన ప్రతినిధులను ఎన్నుకోవడం జరుగుతుంది. చేస్తే మనం అనారోగ్యం పాలు చేస్తాం. అందుకని మన ఇంటితో పాటు మన ఊరు, మన పట్టణం, మన పరిశుభ్రాలు కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. దానికి సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చేశారంటే మొత్తం దేశం మొత్తంలో ఇది పెద్ద ఎత్తున సమస్య కాబోతుందని కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు. ఇంతకుముందు అంటే మనకి ఏముంటుండే, ఇంట్లో ఏదైనా చెత్త ఉంటే
ఇంటి వెనక ఊర్లో వ్యవసాయం ఉంటుండే కాబట్టి ఒక పెంట ఉంటుండే, ప్రతి ఒక్క ఇంటికి ఒక పెంట పెట్టుకొని ఆ పెంటలో మన వ్యర్థాలను వేసి పంటకు ముందు దాన్ని తీసుకుపోయి దాన్ని ఎరువుగా వాడుకునే వాళ్ళం. ఇప్పుడు ఏమైపోయింది, ప్లాస్టిక్ వచ్చేసింది. మన ప్లాస్టిక్ అలవాటు అయిపోయి ప్రతిదీ ప్లాస్టిక్, ప్రతిదీ ఏది చేసినా అలా పెట్టి చేయడంతో ఆ పెంట పెట్టుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. రెండోది, ఈ పట్టణం అంటే గ్రామాల నుంచి పట్టణ వ్యవస్థకు వచ్చిన తర్వాత వ్యవసాయం తగ్గింది, భూములు లేకుండా అయినాయి. మనం పెంటలు మర్చిపోయినాం, రోడ్డున పెంటలు చేసేసినాం. ఆ ప్లాస్టిక్ అవన్నీ చేరి రకరకాల అనారోగ్య పరిస్థితి వస్తుంది. కాబట్టి దాన్ని ఏ విధంగా మనం తరలించాలి, దాన్ని సపరేట్గా ఎట్లా చేయాలి, దాన్ని ఎరువు కిందికి ఎట్లా వాడుకోవాలి, రీసైక్లింగ్ ఎట్లా చేయాలి అన్న దాని మీద కొన్ని మార్గదర్శకాలు మనకు ప్రభుత్వం సుప్రీంకోర్టు నిర్ణయించింది. దాని గురించి చర్చించడానికి వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే వర్షం నీరు ఒడిసి పట్టాలన్నది మనకు మన తాతలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకుడు గుంటలు అన్నది ఒకటి కొత్త ప్రక్రియ మనకు తెలుసు, కొన్ని ఏళ్ళ నుంచి వింటున్నాం, కానీ వింటాం కానీ చెయ్యమన్నాం. కొద్దిగా వీలైనంత వరకు ప్రతి ఇంటి దగ్గర ఒక చిన్న ఇంకుడు గుంట లాంటిది ఏర్పాటు చేసుకుంటే ఆ నీటిని ఒడిసి పట్టచ్చు అన్న విధానాన్ని మరోసారి వర్షాకాలం వచ్చేకన్నా ముందు మీతో పంచుకోండి, తెలియజేయండి అన్న విధానాన్ని ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయనున్నారు. అదే రకంగా చెట్లు నాటే కార్యక్రమం అంటుంది. చెట్లు నాటాలి అనే చిన్నప్పటి మనకు చెప్తుండ్రు, మేము నాటుతూనే ఉన్నాం, కొడుతూనే ఉన్నారు, చెట్లు మాత్రం కనబడతలేవు, బిల్డింగ్లు వస్తున్నాయి కానీ అని ఒక ఆలోచన అయితే ఉంది. కాకపోతే ఇప్పుడన్నా కొద్దిగా మనం మన పిల్లలతో చెట్లు పెట్టించుకొని, మీరు కూడా మీ చిన్నప్పుడు మీ జ్ఞాపకం ఉండొచ్చు, పిల్లలు చెట్లు పెట్టి పెంచేటప్పుడు అది కొద్దిగా పెరుగుతుంటే వాడు పొద్దున లేవగానే లేచి చూస్తారు, చెట్టు పెరుగుతుందా, ఎంత పెరిగింది అని. వాళ్ళ కూడా ఉత్సాహం, ఆ ఉత్సాహాన్ని గమనించండి మీరు మీ పిల్లల లోపల. మీరు కూడా వాళ్ళ సంతోషంలో ఎంత సంతోషంగా ఉంటారో చూడండి. దాంతోపాటు పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. చెట్లు పెంచడంతో మనకు జరిగే లాభం ఇవన్నీ మనకు తెలుసు. కాకపోతే రామాయణం తెలిసినా మళ్ళీ ఎందుకు చదువుతున్నాం, ఎందుకు చెప్పుకుంటామంటే దాంట్లో ఉన్న ఆనందం ఉంటుంది, దాంట్లో ఉన్న భక్తి, దీనివల్ల ప్రయోజనాలు. ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం. మనం ఈరోజు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 2వ వార్డు సభ నిర్వహిస్తున్నాము. ఇక్కడికి మనం వచ్చిన ముఖ్య ఉద్దేశం మొదటిగా శానిటేషన్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, వచ్చే వర్షాకాలంలో మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి. రెండోది SIR మ్యాపింగ్ ఎలా చేసుకోవాలి, ఓటర్ జాబితాలో లేని వాళ్ళ ఓటర్ తీసేసి మనది ఎలా మ్యాపింగ్ చేసుకోవాలనేది ఇక్కడికి వచ్చిన BLOs ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మూడోది ఇంకోటి యువత, ఇప్పుడున్న ఎదుగుతున్న యువత చెడు వ్యసనాలకి ఎలా బానిసలు అవుతున్నారు, వాళ్ళని ఎలా సురక్షంగా ఉంచుకోవాలి అనేది, వీటిపైన ఈ అంశాలపైన చర్చించడానికి ఈ వార్డు సభ నిర్వహిస్తున్నారు. మొదటిగా శానిటేషన్. దయచేసి ఎక్కడ చూసినా చెత్త అనేది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది మనందరికీ, కానీ చూస్తే ఎక్కడ చూసినా చెత్తనే ఉంది. చాలా పెద్ద విషయం కానీ మనం ఎప్పుడు దాన్ని అంత దృష్టికి తీసుకురాము, ఎందుకో చెత్తనే కదా అని, మనకి దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదని. కానీ అనారోగ్యం, దానివల్ల మనం ఎట్లా జీవిస్తున్నాం అనేది మనకి తెలుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి, దయచేసి చెత్తని చెత్తబండిలోనే వేయండి. ఎక్కడంటే అక్కడెక్కడ కవర్లు విసిరేసాము, అది మన బాధ్యత కాదు అని కాదు. మా అందరికీ ఎంత బాధ్యత ఉంటుందో మాకన్నా ఎక్కువ ప్రజలకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే రోజు నివసించేది మీరు, మీ చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత. ఏదైనా రెండు చేతులు కలిస్తేనే పని తొందరగా అవుతుంది. సో ప్రజలు నాయకులు ఇద్దరు కలిసి పని చేస్తేనే అభివృద్ధి అనేది మనకు కనిపిస్తుంది. దయచేసి అందరూ మళ్ళీ చెప్తున్నానని అనుకోకండి, కానీ దయచేసి చెత్తని చెత్తబండిలోనే వేద్దాం. మనకు అప్పుడు రోడ్ పైన చెత్త కనిపించదని నా ఉద్దేశం. ఇంకొకటి మ్యాపింగ్. BLOs అందరూ మీరు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క గడప తొక్కి ఈ ఓటర్ ప్యూరిఫికేషన్ అనేది ముందు మళ్ళీ 5 yearsకి వస్తుందో 10 yearsకి వస్తుందో తెలియదు. దానివల్ల డూప్లికేట్ ఓట్స్ వల్ల చాలామంది ఇప్పుడు నిలబడ్డ క్యాండిడేట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓటింగ్ దానివల్ల కేసులు అది ఇది అవుతుంది.
దయచేసి మీరు ఈ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఓటింగ్ అనేది మ్యాపింగ్ ప్యూరిఫికేషన్ చేయండి అని కోరుకుంటున్నాను బిఎల్ఓస్కి. అండ్ ఇంకోటి యువత అనేది ఇప్పుడు చైల్డ్ ప్రొటెక్షన్, గర్ల్స్ సెక్యూరిటీ, వాళ్ళకి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ కంపల్సరీ స్కూల్లో నేర్పిస్తున్నారా లేదా అని మీరు కూడా ఇంట్లో కనుక్కోండి. అండ్ గర్ల్స్కి అనేదే కాకుండా బాయ్స్కి కూడా అవేర్నెస్ ఇవ్వడం అనేది కూడా ముఖ్యమే. అండ్ యువత కూడా మన పేరెంట్స్ ఎక్కడ ఫోన్ స్క్రీన్కి ఎక్కువగా అలవాటు పడుతున్నారు, వాళ్ళతో పాటు మనం కూడా అలవాటు పడుతున్నాం. అందరం తగ్గించుకుందాము. అండ్ సార్ చెప్పినట్టు కంపల్సరీ ఇంకుడు గుంతలు అనేవి ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకులే ఇంకుడు గుంతలు అని అనిపిస్తుండొచ్చు, కానీ ఇంకుడు గుంతల వల్ల మనకి ఇంకుడు గుంతలు చేసుకోవడం వల్ల నీరు అనేది తెలిసిన విషయమే, కానీ ఎక్కువగా శ్రద్ధ పెట్టము. ఇప్పుడు కొత్తగా కట్టుకునే వాళ్ళు దయచేసి ఇంకుడు గుంతలు అనేది పెట్టుకోండి. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.